ఆత్మావలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మావలోకనం. ఈరోజు మనం ఆత్మావలోకనంలో ఒక మంచి మాట, గృహమే ఒక ప్రయోగశాల. మనము అది ఎంత ఇల్లైనా కావచ్చు. గృహం అంటే ఎవరి తాహతుకు, ఎవరి స్తోమతకు, ఎవరికి ఉన్న ఇల్లు అదే వారికి ఒక స్వర్గసీమ అంటారు కదా, ఇల్లే ఒక స్వర్గసీమ అంటారు. అలా ప్రతి ఒక్కరికి వాళ్ళ ఎవరికి ఏది ఉందో అదే వాళ్ళకది చాలా గొప్పది. అందుకని దాంతో ప్రమేయం లేదు. ఏ ఇల్లైనా ఎంత ఇల్లైనా అది ఇల్లే, గృహమే. కాబట్టి ఆ గృహమే ఒక ప్రయోగశాల అనేది ఈరోజు మనము ఎంచుకున్న టాపిక్. ఎందుకంటే సొసైటీలో మనము దినదినాభివృద్ధి చెందుతున్నాం, చాలా టెక్నాలజీతో పరుగులు తీస్తున్నాం. కానీ వ్యక్తిగా ఎవరికి వాళ్లకు కొన్ని సంతృప్తులు కావాలి. అది ఎక్కడ దొరుకుతుంది అంటే మన ఇంట్లోనే దొరుకుతుంది. ఎందుకంటున్నాను అంటే ప్రయోగశాల మన గృహము అని. అంటే ఇప్పుడు ఒక దేవుడు రూమ్ ఉంటుంది. దేవుడు రూమ్ అంటే రూమే ఉండక్కర్లేదు, ఒక చిన్న ఒక స్టాండ్ లాంటిదే పెట్టుకొని ఉండొచ్చు, లేదు రూమే ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. స్పిరిచువల్ అంటే మనకు నిత్య నూతనంగా మనకు ఒక మంచి హ్యాబిట్తో ఆ రోజు దినచర్య మొదలు పెట్టాలి అంటే అది మనకు చాలా అవసరం. అందుకని స్పిరిచువల్గా నువ్వు ఎలా లైఫ్ డీల్ చేయాలి, మనం అన్నీ అనుభవిస్తూ అన్నీ మంచిగా ఇంట్లో దేవుడు ఏదైతే మనకు ప్రసాదించాడో దాన్ని మనం వినియోగించుకుంటూనే ఆయనకు ఆ రోజు థ్యాంక్స్ చెప్పుకోవడానికి ఒక దేవుడు ఫోటో పెట్టుకున్నా సరే, నిత్య నూతనంగా మనం ఎలా ఉండాలి, రేపు ఎలా చేయాలి, దేవుడికి ఎలా దండం పెట్టుకుంటే మనకు సంతృప్తి కలుగుతోంది అనేది రోజు గుర్తు చేసుకుంటూ రేపు ఈరోజు గడిచిన దానికి, రేపు వచ్చేదానికి ఆయన చెప్పుకునేటువంటి ప్రయోగం. మన మీద మనము స్టబర్న్గా ఉండడానికి అది ఒక మంచి ప్లేస్ అన్నమాట. అది ఏదైనా కావచ్చు, చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు. స్పిరిచువల్గా నిన్ను స్టబర్న్ చేసుకోవడానికి ప్రయోగశాల ఆ పటం ఉండే ప్లేస్ కానీ, రూము కానీ. అలాగే మనం మామూలుగా ఒక రూమ్లో బుక్స్ ఒక షెల్ఫ్ కానీ కాక రూమ్ అంతా పెట్టుకోవచ్చు, లేదు షెల్ఫ్లో పెట్టుకోవచ్చు. పుస్తకం లేని ఇల్లు అంటూ ఉంటుందా? పుస్తకం లేని ఇల్లు ఉండదు. అది ఎల్కేజీ పిల్లలు ఉండొచ్చు, పెద్దవాళ్ళు ఉండొచ్చు, లేదు స్పిరిచువల్గా ఉండే ఇంకా పెద్దవాళ్ళు పెట్టుకునే పుస్తకాలు కావచ్చు, లేదు అందరికీ ఉపయోగపడేటువంటి రామాయణ, భాగవతాలు, భారతాలు లాంటివి కావచ్చు. ఏవైనా కానీ పిల్లలు చదువుకునే పుస్తకాలు. ఎల్కేజీ పిల్ల పుస్తకం తీసి చూసినా మనకు ఒక కొత్తది దొరుకుతుంది, ఏదో ఒక థాట్ వస్తుంది. అంటే ఏ పుస్తకం తీసుకున్నా సరే ఆ పుస్తకంలో నుంచి మనకొక మంచి తీసుకోవాలి అనే ఆలోచన ఉన్నప్పుడు తప్పకుండా అది ప్రయోగం కింద ఉపయోగపడుతుంది. ఏ బుక్ తాకినా, ఒక పేపర్ తాకు, ఒక పుస్తకం తాకు, ఎతుకుతున్న కొద్దీ ఏదో ఒకటి నీకు అర్థమవుతుంది, ఆలోచన వస్తుంది, విభిన్నంగా ఎలా చేయొచ్చు అనే థాట్స్ రైజ్ అవుతాయి. అందుకని అదొక వివేకానందుడు కొటేషన్స్ ఉంటాయి. ఎప్పుడన్నా నాకు కూడా మనసు డల్ అనిపించినప్పుడు ఆ పుస్తకాన్ని అలా చూస్తా. అరైజ్, స్టాప్ నాట్, టెల్ ద గోల్ ఈజ్ రీచ్. ఒక్క సెంటెన్సు అది చదివినా నీలో ఏదో ఉత్తేజం, శక్తి మారి రేపటికి ఇంకా వినూత్నమైన శక్తితో ఏదో ఒక పని చేయగలరు. అంటే ప్రయోగం. నీ పుస్తకాల్లోనే నీకు ఒక ప్రయోగశాల ఏదో ఒకటి. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇంజనీరింగ్లో ఎలా చేస్తారో, మిగతా వాళ్ళు ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళు ఎలా చేస్తారో అలా నీకు ఇంట్లోనే నువ్వు చేయదలుచుకుంటే ఏదో ఒక వినూత్నమైంది ఒకటి దొరుకుతుంది నీకు.
అది ఆ పుస్తకాల షెల్ఫ్ నుంచి కూడా సంపాదించుకోవచ్చు. ఇక రూమ్లో బెడ్రూమ్ ఉంటుంది, లేదు లివింగ్ రూమ్ ఉంటుంది, ఎక్కడైనా ఉండొచ్చు. ప్లెజెంట్నెస్, కూల్గా ఉండడం ఎలా, కాసేపు మౌనంతో మనము ఎలా మనని అనుసంధానం చేసుకోవాలో మన మనసుతో అటాచ్ చేసుకుంటూ కాసేపు గడిపినట్లయితే మన స్ట్రెస్ కాదు కదా, ఏది ఉన్నా సరే మళ్ళా దాన్ని తీసేసుకొని మళ్ళీ రిఫ్రెష్ అవ్వడానికి అవకాశాలు దొరుకుతాయి. అది కూడా ఎలా చేయొచ్చు, ఎలా ఉంటే మనము బాగుండగలుగుతాము. రేపటికి మనం వినూత్నంగా ఉండాలంటే, మళ్ళా రేపటి పనులను మనము హ్యాపీగా స్టార్ట్ చేయాలంటే ఎలా మనల్ని మనం సరి చేసుకోవాలి అనే ఆలోచనలు కొత్తగా వచ్చేందుకు ఉపయోగించుకోవచ్చు. అది ఒక ప్రయోగశాలే. ఇక కిచెన్ ఉంది. కిచెను వైద్యశాలే, అదొక మినీ వైద్యశాల అనుకోండి. దాంట్లో మనకు ఎన్ని ప్రయోగాలైనా చేయొచ్చు, ఏ ప్రయోగాలైనా చేయొచ్చు. వినూత్నమైన వంటక ప్రయోగాలు, ఆరోగ్యానికి పనికొచ్చే వంటకాలు, లేదు మందు చిట్కాలు. మనం రోజు నిత్యనూతనంగా కొత్తవి అంటే తెలుసుకోవచ్చు. విభిన్నమైన పద్ధతుల్లో, రుచికరమైన పద్ధతుల్లో, ఆరోగ్యకరమైన పద్ధతుల్లో ఎలా చేయొచ్చు అని తెలుసుకునే ఒక ప్రయోగశాలే మన కిచెన్, అదే వంట రూమ్. అది ఎంత అనుకుంటే మనము, అంటే కళకేది కాదు అనర్హం అంటారు. అలా ఆలోచించే విధానాన్ని బట్టి మనం దేంట్లో నుంచైనా ఏదైనా కొత్తది సృష్టించుకోవచ్చు. లేదు అన్నీ ఉన్నా ఏమీ చేయలేక వాటిని పక్కకు పడేయనవచ్చు. అందుకని ప్రతిదీ మన చేతుల్లో ఉంది. మన ఇల్లే మనకు మార్గదర్శకం. లివింగ్ రూమ్లో అందరం కూర్చుంటాం. తన అని ఎవరొచ్చినా హాయిగా అందరం కూర్చొని, అంటే కలిసి ఎలా ఉండాలి, కలిసి ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది. మనం విడివిడిగా ఉండేదానికన్నా అందరం ఒకచోట చేరితే ఎంత హ్యాపీనెస్ దొరుకుతుంది, దానివల్ల మనసు ఎంత తేలిక పడుతుంది. ఇవన్నీ నేర్పిస్తుంది మనకు లివింగ్ రూమ్. అలంకరణ, ఇంటి డెకరేషన్ చిన్నవే కావచ్చు, అది అంత చిన్నదైనా దాన్ని మనము ఇలా పెడితే ఎంత బాగుంటుంది కదా. అంటే మనం హ్యాపీనెస్ పొందడమే కాకుండా వేరే వాళ్ళు మన ఇంటికి అడుగు పెట్టినప్పుడు చిన్నవే అది కనపడితే ఆహా ఎంత బాగుంది అంటే వారి మనసును ఉల్లాసపరుస్తుంది, మన మనసును ఉల్లాసపరిచేది మన ఆర్ట్. చిన్న ఆర్ట్లే, అంటే వాటిల్లో కూడా మనం ఏదో చేయొచ్చు. ఇంటిని చేయడము అంటే మనసును ఉల్లాసపరచుకోవడం, అంటే అక్కడ కూడా ప్రయోగాలు చేయొచ్చు. ఏం చేస్తే బాగుంటుంది, ఎక్కడ ఏది పెడితే బాగుంటుంది, అంటే ఒక్క నిమిషం కూడా మనసు ఖాళీగా ఉండకుండా ఏ పనినైనా కల్పించగలిగింది లివింగ్ రూమ్. ఎందుకంటే దాన్ని ఎంత తీర్చిదిద్దితే అంత హ్యాపీగా మనం ఉండగలుగుతాం, మన మనసు ఉండగలుగుతుంది. ఇలా ప్రతి ప్లేసు కూడా మనకు ఒక వినూత్నమైన ఆలోచనలను క్రియేట్ చేస్తుంది. అందుకే గృహమే కదా ఒక ప్రయోగశాల అని నేను అనుకున్నాను. అందుకని అది మీతో షేర్ చేస్తున్నాను. అంటే ఆలోచనలు అలా వస్తున్నాయి. ఎందుకంటే ఎక్కడ ఉన్నా ఏం చేసినా మనలో ఒక వినూత్నమైన ఆలోచనలు క్రియేట్ చేసుకోగలిగితే, ఏదైనా మనసును కష్టపెట్టే ఆలోచనలు కానీ, లేదు మనల్ని బాధించే మాటలు కానీ, లేదు కాంట్రవర్సీ వచ్చేటువంటి సిచ్యువేషన్స్ నుంచి కానీ అన్నిటి నుంచి తప్పించుకుంటూ మన ఈ గృహ ప్రయోగశాలలో ఎన్నో కనిపెట్టుకోవచ్చు, ఎన్నో మనకు ఆనందాన్ని కలిగింపజేసుకోవచ్చు. ఇంకెవరికైనా అది తృప్తిని కలిగించేట్టు షేర్ చేయనూవచ్చు. అందుకని ఏదైనా చేయడానికి మన ఇల్లు మనకి ఒక ప్రయోగశాలలాగా ఉపయోగపడుతుంది. అందుకని నేను ఈరోజు ఈ టాపిక్ ఎంచుకున్నాను. అంటే ఎక్కడో పోవాలి, ఏదో చేయాలి, మేము చేయలేకపోతున్నామే అనేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ ఎక్కడికో పోక్కర్లేదు, మన చుట్టూ ఉన్న వాటిని మనము ఎన్నిటినో సృష్టించుకోనవచ్చు, ఎన్నిటినో ప్రయోగాలు చేయనూవచ్చు.
నలుగురిని మన కుటుంబంలో అందరినీ సంతృప్తి పరచనవచ్చు, మనము సంతృప్తి పడనవచ్చు. అందుకని ఎప్పుడు నిరాశకు తావివ్వకూడదు, పిచ్చి ఆలోచనలకు అవకాశమే ఇవ్వకూడదు, ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు. ఏదో ఒక పని చేస్తూ మనల్ని మనము సంతృప్తిగా ప్రతిరోజు ఆ స్పిరిచువల్ ప్రయోగశాలలో కొత్తగా వినూత్నంగా భగవంతుడికి ఏ రోజు మంచిగా గడిచిందంటే ఆ రోజు ఆయనకు కృతజ్ఞత చెప్పుకుంటూ ప్రతిరోజు ఒక వినూత్నమైన రోజుగా, నిత్య ఉత్సాహమైన రోజుగా గడపాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. లైక్, సబ్స్క్రైబ్.